చదువు చెప్పిస్తున్నామో, అలాగే సంగీతాన్ని కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. చెప్పాలి కొంచెం కావాలంటే దండించే పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా దండించడం అన్నది తప్పేం లేదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉందంటే పిల్లలు అభిరుచండి. పిల్లల టేస్ట్ అంటే బట్టల దగ్గర నుంచి వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళకి చాయిస్ ఇచ్చేస్తున్నారు. అవును. అందులో కానీ కొన్ని తల్లిదండ్రులు తీసుకోవాలని నేనంటాను. నా అభిప్రాయం. అన్నీ వాళ్ళకి వదిలేని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ప్రపంచం ఏంటో తెలీదు వాళ్ళకి. తెలియనప్పుడు అందులో ముఖ్యమైన చదువు గురించి చదువు గూడా పిల్లలకి చదువు గూడా మానిపిచ్చేసి హాయిగా ఆడుకోమంటే ఆడుకుంటారు కదా! మరి చదువు ఎందుకు రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళకి చదువు ఖచ్చితంగా వాళ్ళకి ట్యూషన్‌కి వెళ్ళడం దగ్గర నుంచి కూడా మీరు ఇన్సిస్ట్ చేసి పంపిస్తున్నారు కదా! 10థ్ క్లాస్ అవ్వాలంటే 10 ఇయర్స్ చదవాలి. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మ్యూజిక్ క్లాసెస్‌కి ఆపేయడం. తర్వాత ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది అండి మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి మ్యూజిక్ అనే క్వెషన్. కరెక్ట్. ఆ! ఈ ఈ తొందరపాటు పనికిరాదు తల్లిదండ్రులకి. ఏంటంటే ఎన్ని రోజుల్లో ఇప్పటికి మేము విద్యార్థులమే. మా గురువుగారు ఇప్పటికి నేను విద్యార్థినే అంటారు. ఇంక మేమేం చెప్తాము? ఇంక వాళ్ళకేం చెప్పాలి? సో, అది నెవర్ ఎండ్ మాట దానికి సంగీతం నేర్చుకోవడానికి. అది ఒక మహాసముద్రం, మహాసముద్రం. మీరు అందులో చెప్పండి ఎంత మ్యామ్ అసలు ఇన్ని ఇయర్స్ నేర్చుకోవాలి మినిమమ్ సంగీతం. అక్కడి నుంచి వాళ్ళకి ఏంటి అసలు సంగీతం అనేది అర్థమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు సంగీతం మినిమమ్ నేర్చుకోవాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది వాళ్ళ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిడ్యువల్ కేపబిలిటీ అని అనొచ్చా మ్యామ్? అన్నది. రెండు ఎందుకంటే ఇవి చెప్పాను ఇందాక దైవదత్తమైన కళలివి. అవి పూర్వజన్మ సుకృతం బట్టే వస్తాయి. ఎందుకంటే అది చూడండి ఇప్పుడు మరి అందరూ చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. బట్ అందరికీ ఆ ఇది రాదు కదా! చాలా కొద్ది మందికి మాత్రమే సంగీత జ్ఞానం అబ్బుతుంది. వాళ్ళొక ఆర్టిస్ట్‌గా దీంట్లో కూడా స్థాయిలుంటాయి. స్థాయిలు కూడా అదే చెప్తున్నాను. ఆ సుకృతాన్ని బట్టే వస్తాయి. ప్లస్ అదొక్కటి కూడా కాదు. భగవంతుడు మనకిస్తాడు వరం. ఆ గిఫ్టెడ్‌గా వస్తాయి. కానీ దాన్ని మరి సాధన మనం చేయాల్సింది మనం చేయాలి కదా! ఆ! ఆ సాధన చేసి దాన్ని నిలబెట్టుకోవాలి. గిఫ్టెడ్ అయినా కూడా సాధన చేస్తేనే అంతే కదా! ముందుకెళ్ళడం అంతే జరుగుతుంది. కదా! హ్మ్. హ్మ్. దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి. యూజువల్‌గా పిల్లలకి ఆహ్, ఏదో ఒక దాంట్లో ఒక మంచి ఇట్లా సంగీతానికి సంబంధించయితే చిన్న వయసు నుంచి ఒకటి బయట పడుతూ ఉంటుంది. కొన్ని తెలుస్తూ ఉంటాయి. అది తల్లిదండ్రులు గ్రహించుకొని వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సంగీతంలో చేర్పించిన తర్వాత సాధన, రెగ్యులర్ సాధన చేయించాలి. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఇంత కాలంలో వస్తుందా, ఎంత కాలంలో వస్తుందా అన్నది ఎవ్వరు చెప్పలేరు. అది వాళ్ళు ప్రారంభించిన తర్వాత అంటే దీనికొక మంచి గురువు ఫస్ట్ వాళ్ళకి తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత పిల్లలకి గిఫ్ట్ ఉండాలి. తర్వాత మంచి గురువు దొరకాలి. తర్వాత వీళ్ళు సాధన చేయాలి. సాధన చేశాక కూడా ఒక స్థాయికొచ్చిన తర్వాత అవకాశాలనేవి వాళ్ళుండే ప్రాంతాన్ని బట్టి ఎక్కడో మారుమూల ఉంటారు పాపం. చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు చాలా మారుమూల ఉంటారు. వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళు బయటికి రావడానికి అవకాశాలు ఉండవు. ఇలా కూడా ఉంటుంది. మ్యామ్ మ్యూజిక్ నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడేవాళ్ళు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. తర్వాత మళ్ళీ కనిపించరు వాళ్ళు. కానీ అద్భుతంగా పాడతారు. పొలం పనులు చేసుకునేవారు, కూలి పని చేసుకునేవారు చాలా అద్భుతంగా పాడతారు. పెయింట్స్ వేస్తూ ఉంటారు. మంచి పాట పాడి పెడుతున్నారు. అది వైరల్ అయిపోతుంది. అవును. తర్వాత అడ్రెస్ ఉండరు. అసలు అలా పాడేవారికి, నేర్చుకునే వారికి శాస్త్రీయంగా నేర్చుకునే వారికి ఏంటి డిఫరెన్స్? బావుంది. మంచి క్వెషన్ ఏశారు. మీరు చెప్పినట్టు పనులు చేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు చాలా మంది పాడుతూ ఉంటారు. తర్వాత అలాగే కళల విషయంకొస్తే రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు గానీ, అవును. తర్వాత ఎంతోమంది హరికథకులు కానీ, అలాగే లలిత సంగీతం పాడేవాళ్ళు. వీళ్ళందరూ గూడా చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారు. సపోజ్ ఏ కళ్యాణి రాగమో, లేతే బిలహరి రాగమో అంటే అదెక్కడ స్కేల్ తప్పదు. చాలా అద్భుతంగా ఆ రాగంలోనే ఉంటుంది. కానీ దాని మూర్ఛన కూడా తెలీదు. మూర్ఛన అంటే స్కేల్ కూడా తెలీదు. ఒక ఒక శాస్త్రాన్ని తెలుసుకొని చేయడానికిను, తెలియకుండా చేయడానికి గిఫ్టెడ్ వాళ్ళు. వాళ్ళు గిఫ్టెడ్. ఇందాక చెప్పాను గాడ్ గిఫ్టెడ్ వాళ్ళుంటారని. ఆ భగవద్ అనుగ్రహంతో వాళ్ళు అనాయాసంగా పాడేస్తూ ఉంటారు. కానీ మరి దానికి శాస్త్రం తెలుసుకొని చేయడానికి శాస్త్రమే కదా! దానికున్న గొప్పతనం, దాని విలువ దానిదే కదా! మరి దానికి దీనికి మనం ఒక పొంతన చేయలేం.
వాళ్ళు ఎప్పటికీ అలా ఉండిపోకుండా మళ్ళీ మరుగున పడడానికి కారణం ఇదే అంటారా? శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోవడం. అంటే నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వేదికలు, వాళ్ళు పాడుకునే ఇది వాళ్ళకి సరిపోతుంది. అది వాళ్ళకి చాలు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయాలంటే అలా సరిపోదు. మీరిందాక అన్నట్టు ఒక టీవీ షోలో పెర్ఫార్మ్ చేయాలన్నా కూడా శాస్త్రీయ సంగీతం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలా? తెలిసుండాలి. కొంత బేసిక్ లెవెల్ అని చెప్పను నేను. బేసిక్స్ నేర్చుకున్నంత మాత్రాన తెలీదు. బట్ సైమల్టేనియస్‌గా ఇప్పుడు సపోజ్ ఏదైనా కళ్యాణ రాగంలో వాళ్ళు ఒక పాట పాడుతున్నారంటే, కొంత కళ్యాణ రాగం స్కేల్ ఏంటి? దాని స్వరూపం ఎలా ఉంటుందని కొంత తెలుసుకోవడం అన్నది మంచిది. అంటే ప్రతి వాళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకొని కచేరీలు చేసేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళ కళాకారులు కాదు, వీళ్ళే కళాకారులు అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి భగవంతుడు ఆ రకంగా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు దాంట్లో వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. తప్పేమీ లేదు. కానీ అది సరిపోదు ఒక కచేరీ చేయడానికి. వాళ్ళు కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఇంకా డెవలప్ అవ్వచ్చు. ఇంకా మంచి ఉంటుంది. దాని శాస్త్రీయ సంగీతం కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళు దానికి తీసుకోవాలి వాళ్ళు. అప్పుడు సస్టైనబుల్ అవుతా. అవుతుంది.